పుణ్యస్నానాలు చేసే గోదావరి స్నానఘాట్లు దారుణంగా తయారయ్యాయి. దగ్గరకు వెళ్తే ముక్కు పూటాలు అదిరిపోతున్నాయి. ఐమా కూడా ముక్కు మూసుకొని మునగాల్సిందే. వచ్చే పుష్కరాల నాటికైనా ఘాట్లను బాగు చేయాలని రాజమండ్రి వాసులు కోరుతున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రాజమండ్రిలో గోదావరి నది తీర ప్రాంతంలోని స్నానఘాట్ల పరిస్థితి రోజురోజుకు అధ్వాన్నంగా మారుతోంది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజు పవిత్ర గోదావరి స్నానాల కోసం వేలాది మంది భక్తులు చేరుకునే ఈ ఘాట్లలో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతిన్నది. చెత్త పేరుకుపోవడం, మురుగునీటి నిల్వలు ఏర్పడటం, ఎక్కడికక్కడ దుర్గంధం వ్యాపించడం వల్ల భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఘాట్ల దగ్గర నిలబడడమే కష్టంగా మారిందని స్థానికులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దుర్వాసన మరింతగా వ్యాపించి పరిసర ప్రాంతాలు కూడా కలుషితమవుతున్నాయి. వేసవి కారణంగా సాయంత్రం వేళ చల్లని గాలి కోసం గోదావరి తీరంలో సేద తీరడానికి వచ్చే భక్తులు ముక్కులు మూసుకుంటున్నారు. శుభ్రత పనులు నిర్లక్ష్యంగా సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు రానున్నాయి. అత్యంత పవిత్రమైన గోదావరి తీరంలో ఇలాంటి పరిస్థితులు కొనసాగితే భక్తుల భద్రత, సౌకర్యాలు ఎలా ఉంటాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కోట్లాది మంది పాల్గొనే ఈ మహోత్సవానికి తగిన విధంగా మౌలిక సదుపాయాలు సిద్ధం చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతోందనే విమర్శలు వస్తున్నాయి. భక్తుల రాకపోకలు పెరగనున్న నేపథ్యంలో వెంటనే శుభ్రత చర్యలు చేపట్టాలని, ఘాట్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పుష్కరాల సమయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఘాట్లను శుభ్రపరచడం, మురుగునీటి సమస్యను పరిష్కరించడం, భక్తులకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.